అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మన స్పెషల్ కర్రీ తెల్ల వంకాయలతోటి స్టఫ్ వంకాయ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తెల్ల వంకాయలు అంటే బాగా టేస్ట్గా ఉంటాయి. ఇవి మనకి ఎక్కువ దొరకవు, ఎప్పుడో ఒకసారి దొరుకుతాయండి. అందుకోసం అయితే స్టఫ్ వంకాయ కర్రీ చేశాను. పూర్తి రెసిపీ లింక్ పెట్టేశాను, చూసేయండి. కోసమండి ఫస్ట్ అయితే పల్లీలను ముందుగా వేయించుకోవాలి. పల్లి కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ పల్లీలను వేయించుకుందామండి. కొంచెం ఎండు కొబ్బరి, ఇది వేగిన తర్వాత అప్పుడు మనం అన్ని మెయిన్ మసాలాలే అనుకోండి. కొంచెం టైం పడతాయి కాబట్టి వేగడానికి ఫస్ట్ వీటిని వేయించుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని ధనియాలు, జీలకర్ర, 2 ఇలాచీ, కొంచెం చెక్క, ఒక 3 లవంగాలు కూడా వేసేసుకోవాలండి. కొన్ని నువ్వులు వేస్తే ఏ కర్రీ అయినా, ఏ మసాలా కర్రీ అయినా అసలు టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. అందుకే అసలు నువ్వులను మాత్రం స్కిప్ చేయొద్దు. నువ్వులు హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా, కర్రీ టేస్ట్ కూడా మంచిగా పెంచుతుంది. ఇప్పుడు కొన్ని గసగసాలు కూడా వేసేసుకోండి. గసగసాలు అయితే వేరే లెవెల్ అండి. దీని టేస్ట్ మామూలు టేస్ట్ ఉంటుంది గసగసాలతోటి. అసలు మనం నాన్ వెజ్ కర్రీ తిన్నట్టే ఆ టేస్ట్ని తీసుకొస్తుంది కర్రీని. కొన్ని గసగసాలు లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి చిటపటలాడి మొత్తం ఎగిరిపోతూ ఉంటాయి. అందుకని వీటిని లాస్ట్కి వేయించుకున్నాం. చూడండి, ఇలా మన అన్ని మసాలాలు వేగాయి. ఇప్పుడు వీటిని చూడండి, ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ఆనియన్స్ని కట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా తక్కువ ఫ్లేమ్లోనే మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ ఫ్లేమ్ అయితే మాడిపోతుందండి, కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మంచిగా చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోపు వంకాయల్ని కట్ చేసేసుకుందాం. ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం ఫస్ట్ మిక్సీ పెట్టేద్దాం. చూడండి, ఇలా మసాలా అంతా ఫ్రై పౌడర్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసేయాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, టేస్ట్ సరిపడా కారం, టేస్ట్ సరిపడా ఉప్పు అండ్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేశానండి. ఇప్పుడు వంకాయలను కూడా కట్ చేసేసుకొని ఇలా మధ్యలోకి ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫ్ మొత్తం వంకాయలలో ఫీల్ చేసేద్దాం. ఇలా ఫీల్ చేసేసాను వంకాయలలోకి స్టఫ్ మొత్తాన్ని. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి వేడి వేడి నూనెల్లో వేస్తే ఆహా, చూడండి, స్పూన్ పెట్టొద్దండి, దీంతోనే ఇలా డైరెక్ట్గా కదులుతూ ఉండాలి. చూడండి, మన వంకాయలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని ఉడకనివ్వాలండి. ఈ మసాలాలో ఎంత స్లో ఫ్లేమ్లో ఉడికితే టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది. చూడండి, కొంచెం మన మిగిలిన మసాలా ఉందండి, అది కూడా ఇందులోకి వేసేసాను. ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోతుందని ఈ వంకాయలతో పాటు. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మంచిగా వీటంతా కలర్ అంతా మారిపోవాలండి. వంకాయలది మంచిగా మెత్తగా అయిపోవాలి, అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి, మన మసాలా మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ జార్లో అయితే మసాలా పట్టామో అందులో కొన్ని వాటర్ వేసేసి ఆ వాటర్ ఇందులో వేసేస్తే కాసేపు ఇలా వంకాయని ఉడకనివ్వాలి. చూడండి, ఇలా దగ్గరకు వచ్చాక చూడండి, మన వంకాయలు మంచిగా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసుని యాడ్ చేసేద్దాం. కొంచెం చింతపండు పులుసు, ఒక 5 మినిట్స్ ఇలా ఉడికాక మన కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా దగ్గరకు వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేండి. మన టేస్టీ స్టఫ్ వంకాయ కర్రీ రెడీ అండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.